మిగిలిపోయిన కూర ఉంటుంది చూడండి, దాంతో మంచి రైస్ తయారు చేద్దాం, వచ్చేయండి. పెట్టుకున్నాను, 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అంతా అదిగో ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం కరివేపాకు రెబ్బలు, ఇదిగో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా. బాగా మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా మగ్గితే చాలు. కొంచెం ఉండాలండి, ఆగాలి, కొంచెం ఎంత సరిపోద్ది. దాంట్లోకి కర్రీ వేసుకుందామండి. నేను బీరకాయ కర్రీ అండి. అది ఏం జరిగిందంటే కట్ ఉంది, పిల్లలు అన్నారు దాంతో రైస్ చేయమ్మా, నాకు ఇష్టం అన్నాడు. అందుకని కొంచెం రైస్ తయారు చేద్దాము, దీంతో కొంచెం మగ్గనిద్దాం దీన్ని కూడా. అదిగో కొంచెం ఉంటే కొంచెం ఇంకొకరు ఉండాలండి, ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోద్ది. ఇదండి ఉడకబెట్టి పక్కన పెడితే ప్లేట్లో కూడా పెట్టానండి, పిల్లలకు పెడదామని. వాళ్ళు ఆ మాట అన్నారు, కాదమ్మా నాకు రైస్ లాగా చేయవా, ఇట్లా కర్రీ వద్దని. అందుకని ఇలా చేస్తున్నాను. అంతలోకి ఓకేనండి, రెడీ అయింది. మనం ఇంకా దాంట్లోకి రైస్ వేసుకుందాం. రైస్ మొత్తం వేసేసుకుందాం. చిటికెడు గరం మసాలా కొంచెమే వేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేద్దాం. ఎంత అండి, కొంచెమే వేస్తాను సాల్ట్. కలుపుకుందాం, ఇంకా సిమ్లో పెట్టుకొని కొంచెం ధన మోగేట్టు కలుపుకుందాం. బాగా కలుపుకుందామండి. ఇదిగోండి రెడీ అయిపోయిందాక మనం అది చేసుకుందాం. అయితే రెడీ అయింది కదా, మనం దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి దానికి కొంచెం కొత్తిమీర చల్లుకున్నా కాబట్టి ఇదిగోండి టేస్ట్ చేస్తాను. ఒక మసిలిపోతుంది. ఒక ఉల్లిపాయ ముక్క కూడా కొరుక్కుందాము. అబ్బా నిజంగా అండి చాలా బాగుంది. పిల్లలు ఆ కూర ఈ కూర అనే పనే లేకుండా సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు వీడియో చూసి మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. బాయ్ అండి.